ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? చూడండి లేబర్ కష్టాలు. మార్నింగ్ 4:45 వెహికల్ అరేంజ్ అయింది, కంపెనీ డ్యూటీ స్టార్ట్ అయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది సిటీ వచ్చేసి ఇక్కడ డిప్లొమెంట్ ఏరియా అండి. వర్క్ మార్నింగ్ నిన్న నైట్ చెప్పాడు సూపర్వైజర్ 7:30 డ్యూటీకి వెళ్దామని. నైట్ 10 o'clock మెసేజ్ పెట్టడం, ఎర్లీ మార్నింగ్ 5 o'clock వెహికల్ అరేంజ్ అవుతా. ఇంకా నిద్ర కూడా సరిగ్గా లేదు ఫ్రెండ్స్. ఇది లేబర్ కష్టాలు. మంచిగా చదువుకోండి, యువత ఎంజాయ్మెంట్ ఎక్కువ చేయకండి. స్టడీ మోస్ట్ ఇంపార్టెంట్, జస్ట్ మై రిక్వెస్ట్. ఇందుకు వచ్చి గల్ఫ్లో గుడ్ జాబ్, గుడ్ ఎడ్యుకేషన్తో ఓకే, నో ప్రాబ్లం. ఇలా లేబర్ మీద వచ్చి చాలా కష్టాలు ఉంటాయి. చిన్నదానికి పెద్దదానికి సూపర్వైజర్తో కూడా గొడవలు ఉంటాయి. ఇంకా ఫ్రెండ్స్ 100% లేబర్ ఓకే, కంపెనీతో ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ సైడ్ లేబర్స్, సూపర్వైజర్స్, సార్జెంట్స్ ఇలాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. అందుకని చదువుకునే టైంలో గుడ్ ఎడ్యుకేషన్ అంటే మంచిగా చదువుకునే ఉంటే నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చి ఇది అంటే నడది. వర్క్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం వచ్చింది పని గురించి కాబట్టి ఏ పని చెప్పినా చేయాల్సింది 100%. ఇక్కడికి వచ్చి మన యాటిట్యూడ్, జస్ట్ ఈగో చూపించే అవసరం ఉంటుంది. ఏదైనా ఉంటే డైరెక్ట్ ఫైన్ కట్టి వెళ్ళిపోమంటుంది కంపెనీ. వర్క్ చేయడానికి వచ్చినా వర్క్ చేయాలి. అదర్వైజ్ లేదంటే చేయాలనుకుంటే ఫైన్ కట్టి వెళ్ళిపో అంటుంది. సూపర్వైజరు అంటే ఫ్రెండ్లే మనకెలా, మంచి మాటలు చెప్తాడు. ఇలా లైఫ్ ఇలా ఉంటుంది. గల్ఫ్ అందరూ ఇంటికన్నా వాళ్ళు గల్ఫ్ వెళ్తా, అది చేస్తా, ఇది చేస్తా, పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఇస్ నాట్ ఏ జోకా. ఫ్యామిలీ ఇంట్స్ పెట్టి జస్ట్ ఫుడ్ వండుకొని అది లేబర్ రూమ్లో ఉండండి, ఎన్నో హెడేక్స్. ఇంకా ఫ్రెండ్స్, అందుకని ఇదంతా కష్టపడే బదులు మంచిగా చదువుకోండి. మంచి ఒక గోల్ అనేది పెట్టుకొని గుడ్ రీడింగ్ బెటరా. ఐటీఐ డిపార్ట్మెంట్స్ ఎన్నో, ఇప్పుడు మన ఇండియాలో ఎన్నో జాబ్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంటా. నేను రిక్వెస్ట్ చేసేది ఇదే, మన సబ్స్క్రైబర్స్ కానీ మన వీడియోస్ చూసేవారికి చదువు చాలా ఇంపార్టెంటా. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది, ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. సమ్టైమ్ వాష్రూమ్ వెళ్ళాలన్నా, సమ్టైమ్ డ్రింకింగ్ చేయాలన్నా వాటర్ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ అవుట్ సైడ్ వెదర్ అనేది హీట్ ఉంది కాబట్టి వాటర్ అనేది ఎనీ టైం కోల్డ్ కాదు, హీట్ వాటర్ ఉంటుంది. వాటర్లో తెచ్చుకున్నా అని, కూలర్లో వాటర్ తెచ్చుకున్నా అని ఐస్ ఎంతసేపు ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ టైమింగ్ అది ప్రాబ్లం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది బేరంలో లేబర్ కష్టాలు. ఓకే ఫ్రెండ్స్, మరి ప్లీజ్ వాచింగ్ సబ్స్క్రైబ్ మన వీడియోస్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇదేనండి. మార్నింగ్ ఓకే, బాయ్.